పంట చేతికి ధర దళారికి, టమాటాలకు ధర లేక రైతన్నల అవస్థలు. అందిన కాడికల్లా అప్పులు తెచ్చి రాత్రి పగలనక కష్టపడి పండించిన పంటకు పెట్టుబడులు పెడితే గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న టమాటో రైతులు పొలాల్లోనే వదిలేస్తున్న పరిస్థితిపై న్యూస్ ప్రభంజనం ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక అశ్వాపురం మండలంలో కౌలు రైతులు టమాటో పంట సాగు చేస్తున్నారు. తీరా రైతు పంట చేతికొచ్చేసరికి టమాటా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఒక్క బాక్స్కి 26 కిలోలు, టమాటా కిలోకు 5 రూపాయలు అని ఆవేదన చెందుతున్నారు. దాదాపు ప్రతి కూరలో వాడేది టమాటా కూరల్లో టమాటా లేకపోతే ముద్ద దిగదు. ఎరువుల దుకాణాల వద్ద అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని పాములు తేళ్లకు భయపడకుండా రాత్రి పగలు నీళ్లు పెట్టి కుటుంబం అంతా కష్టపడి పంట పండిస్తే చేతికొచ్చిన పంటను అమ్మబోతే కనీసం మద్దతు ధర రావటం లేదని వాపోయారు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిలాగా మా పరిస్థితి దారుణంగా ఉందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. టమాటాలు అమ్మడం అంటేనే కన్నీళ్లు వస్తున్నాయని, ధర దారుణంగా పడిపోయిందని, పెట్టుబడులేమో కానీ కూలీలకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. గత 2-3 నెలలుగా పంట కోసం రైతులు శ్రమ కోర్చి పండించిన పంటకు కోత కూలీ కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైల్ మార్కెట్లో టమాటా కిలో 10 రూపాయల నుంచి 15 వరకు అమ్ముతుండగా రైతులకు కిలోకు 5 రూపాయలు మాత్రమే లభిస్తోంది. కొంతమంది వ్యాపారులు కిలోకు 2.5 రూపాయలు మాత్రమే ఇవ్వడంతో రైతులు తమ పంటని పొలాల్లోనే వదిలేసి వస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని టమాటా రైతులు చేతులెత్తి మొక్కుతున్నారు. ఎకరన్నర కవులుకు తీసుకొని వేసినామండి. కవులు వెళ్ళట్లేదు. నారుకి 15,000 రూపాయల నార అయింది. మందులని, మట్టని, కోతులని ఇవన్నీ తీసుకున్నాం. కాయలకి రేటు లేకుండా అయింది. మార్కెట్కు పోతే మార్కెట్ ఎవరు కొనేటట్టు లేరు. ఆగం అయిపోతుంది. కూలీలను పెట్టి కోపియటం, పారబోయటం అవుతుంది. కోతులకి తట్టుకోలేకపోతున్నాం. కోతులు కొడుతున్నాం. మాకు ప్రభుత్వం ఆదుకోవాలి. ఆంధ్ర అటు నుంచి వచ్చిన కాయలకి 160, 120 వచ్చే నెల వచ్చే నెల అట్లా అంటారు. మాకు ఇప్పుడు రేటు ఎందుకు లేకుండా చేసినారు. రేటు లేదు. మరి మమ్మల్ని ఏం చేయమంటారు? మేము తట్టుకోలేకపోతున్నాం. మందుల కొట్లు అడుగుతారు, కూలీళ్ళు అడుగుతారు. ఇది కౌలు భూమి. నారుకే తెచ్చి నారు కొనుక్కొచ్చి చేసినందుకే 10-15 ఏళ్ళు అయినాయి. అప్పటి నుంచి పై మందులు ఏంటి, కూలీళ్ళకి ఏంటి, అరక కూలీలు ఏంటి, నీళ్ళు కట్టుడు ఏంటి, మేము ఇదంతా చికాకు పడుతున్నాం. మాకు ప్రభుత్వం ఆదుకోవాలండి. లేకపోతే చాలా ఇబ్బందులు పడేటట్టున్నాం మా కుటుంబం. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలండి. కొంతన్నా మాకు ఆదుకునేటట్టు చేయండి దయచేసి చెప్తున్నాం మేము. ఇది మా పరిస్థితి అండి.